రేవంత్ రెడ్డి గారిని ఎందుకు కలవాలని చెప్పేసి వెళ్ళినారు. ఇలా ఇది ఒకటోసారి కాదు, ఫస్ట్ సారి కాదు ఇది. ఆయన ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి మొదలుకుంటే ఇప్పటికి ఇవాళతోటి 4 సార్లు నేను ముఖ్యమంత్రిని కలవటం కోసమని వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళతోటి టైం తీసుకొని నేను వస్తున్నాను, నాకు టైం కావాలని అంటే రమ్మన్న అంటూనే ఆడికి వచ్చినాక అందరూ ఆడికి వచ్చిన తర్వాత ఆడు ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా అందరు గుర్తుపట్టి నమస్తే నరసయ్య గారు, నమస్తే నరసయ్య గారు అంటారు, కానీ లోపలికి పోవటానికి లోపటి నుంచి అనుమతి లేదని అంటారు. ఈయన ఇంటికి పోయిండు, కేసీఆర్ ఇంటికి పోయిండు, రేవంత్ రెడ్డి వచ్చిండు. కేసీఆర్ మూర్ఖుడు అనుకున్నాం, నిజంగానే మూర్ఖుడు. ఆయన ఇట్లనే ఎవరిని కలిసేవాడు కాదు. మాకు వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పేవాళ్ళు మాకే దిక్కు లేదన్నా, నిన్నాడు తీసుకుపోయాం అనేవాళ్ళు. ఈయన ప్రజలతోటి ఉంటాడు అనుకుంటే మరి ఏందో అర్థం కావట్లేదు. ఇప్పటికి నేను 4 సార్లు వచ్చి ఉత్తగానే తిరిగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు మీకంటే ముందు వెళ్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు, గల్లీ లీడర్లు సైతం వాళ్ళు ఎవరెవరో వాళ్ళు ఏం పంపిస్తారు మన మీద వచ్చిండ్రో వాళ్ళకి ఏంటిదో వాళ్ళందరినీ పంపిస్తున్నారు. నాకు సంబంధించి నేను ఫలానా అని చెప్తే ఫోన్ లో కూడా చెప్పారు పైకి, గుమ్మడి నరసయ్య గారు ఉన్నాడండి అని. అయినా వెనక్కి పంపేయండి, ఇప్పుడు వీలు పడదు అని చెప్పారు తప్ప పంపేయండి రమ్మనండి ఏం మాత్రం అనలేదు. నమస్తే. కాసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని గుమ్మడి నరసయ్య గారు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి గుమ్మడి నరసయ్య గారు కలవడం జరిగింది. సో ఇదంతా కూడా గతంలో గుమ్మడి నరసయ్య గారిని అవమానించిండు కేసీఆర్, గుమ్మడి నరసయ్య గారిని అవమానించిండు రేవంత్ రెడ్డి. పార్టీలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. సో పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలను కానీ, మరొక పక్కన గతంలో ఉన్నటువంటి మాజీలను సైతం కూడా పట్టించుకోవట్లేదు. సీనియర్ నేతలందరూ కూడా ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు. గతంలో కేసీఆర్ అవమానించినటువంటి తీరుగానే నేడు ఇలా రేవంత్ రెడ్డి సైతం కూడా అవమానిస్తూ ఉన్నాడని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం జరిగినటువంటి సందర్భంలో ఈరోజు గుమ్మడి నరసయ్య గారిని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేరుగా గుమ్మడి నరసయ్య గారికి ఫోన్ చేసి అసెంబ్లీకి రావాలి, నీతోటి భేటీ అయ్యేటువంటి అవసరం ఉంది అని చెప్పేసి నేరుగా ఖమ్మంలో ఉన్నటువంటి గుమ్మడి నరసయ్య గారిని పిలిపించుకొని ఆయనను మాట్లాడడం జరిగింది. తమకు సంబంధించినటువంటి సమస్య ఏంటో చెప్పాలంటూ చెప్పి నేరుగా కూడా ఆయనను అడిగి ఆయనతో మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఒకసారి గుమ్మడి నరసయ్య గారితో ఫోన్లో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఏమని ఆయన కలిసిన తర్వాత ఆయన యొక్క ఉద్దేశం ఏ విధంగా ఉన్నది, ఆయన ఏమని వినతి పత్రం ఇవ్వడం జరిగింది అనేది కూడా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. బాగున్నారా సార్? సార్ హ్యాపీయా సార్ ఈరోజు మీరు ముఖ్యమంత్రి గారిని అసెంబ్లీలో కలవడం? హ్యాపీ అని చెప్పడానికి లేదు సార్, మా ప్రాజెక్ట్ అయ్యినాడు. సార్ ఏంటి సార్ ఈ రోజు కోరింది ఏంటి సార్ ముఖ్యమంత్రి గారిని? ఏమని మీరు వినతి పత్రం ఇవ్వడం జరిగింది సార్? అదే మా ప్రాజెక్ట్ కోసం సీతారామ ప్రాజెక్ట్. ఓకే, సీతారామ ప్రాజెక్ట్ వచ్చినాడు, హ్యాపీ. అదొక్కటే సమస్య గురించి ఏమైనా కలిసిన సార్? అంటే మీరు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో సో చాలా ట్రోల్స్ అయినాయి కదా సార్. అంటే మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు కలవనివ్వలేదు, మేము పోయినా కానీ పట్టించుకోవట్లేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటల గురించి ఏమైనా మీతో మళ్ళీ మాట్లాడడం జరిగింది సార్? ఓకే, ఏమన్నారు సార్? అంటే నా దృష్టికి రాలేదన్నటువంటి సమాధానం ఏమైనా చెప్పాడా, లేకపోతే ఏమైనా స్పందించింది సార్? ఓకే, కలిసిండు, బాధ్యతను తీసుకున్నాడు, మంచిది చూద్దాం చేద్దాం అన్నాడు. ఓకే, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నారు కాబట్టి ఆయనకి ఒక ఆర్డర్ వేసిండు, మీటింగ్ ఏర్పాటు ఈ సంగతి చూద్దాం అన్నాడు. ఓకే, అది సార్. అంటే ఎంతసేపు ఉన్నారు సార్ తనతో? ఎంతసేపు మాట్లాడారు అసెంబ్లీలో మీరు? ఒక 5 నిమిషాలు. 5 నిమిషాలు మాట్లాడారు. సో ఓన్లీ ఒక సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఇష్యూనేనా సార్? ఇంకా మిగతా సంబంధించిన మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మిగతా వాటి గురించి ఏమైనా మాట్లాడారు? ఓకే, కొత్త మండలాలను చేయాలి, ఇల్లు నియోజకవర్గాన్ని డివిజన్ ఏర్పాటు చేయాలి. ఓకే, అట్లే తోడుకోవాలన్నిటికీ పట్టాలి. ఓకే సార్. అంటే ఒక్క చిన్న విషయం సార్, ఏంటంటే మీరు 3-4 సార్లు మా ఇంటి దగ్గరికి మీరు రావడం జరిగిందంట. ఇది సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి ట్రోల్స్ అవుతూ ఉన్నాయి. సో మీరు ఎన్నిసార్లు రావడం జరిగింది అన్నటువంటి విషయం గురించి ఏమైనా ప్రస్తావించినటువంటి సందర్భంలో అంటే నేను చూసుకోలేదు, లేకపోతే నా దృష్టికి రాలేదన్నటువంటి సమాధానం ఏమైనా చెప్పిండే సార్? అవునా సార్?
ఓకే, మీరు 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 తీసుకుపోయినటువంటి సమస్య పట్ల కొంత పాజిటివ్గా స్పందించడం జరిగింది. అంతే. మీరు ఒక్కరే వెళ్ళారా సార్, ఇంకెవరైనా వెళ్ళారా మీకు సంబంధించిన నియోజకవర్గం? అఖిల పక్షం మా దగ్గర మా ఇళ్ళలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు సంబంధించిన సార్ నాయకులు. ఓకే, అఖిల పక్షం. ఓకే సార్, మొన్నటి వరకు ఒక మాట మీరు అంటే నేను మాట్లాడినటువంటి ఇంటర్వ్యూలోనే మీరు స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి గారికి గతంలో కూడా గద్దర్ గారికి జరిగినటువంటి అవమానం ఉంచేటువంటి తీరులోనే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన కూడా నడుస్తూ ఉంది. మాలాంటి సీనియర్లకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అన్నటువంటి మీరు వ్యాఖ్యలు చేశారు, ఈరోజు కలవడం జరిగింది. సో ఇటువంటి ఈ వ్యాఖ్యలు మళ్ళీ అటువంటిది ఏమైనా ఉందా సార్? అంటే ఈరోజు కలిసిండు కాబట్టి సో ఆయన యొక్క మాట తిరగవచ్చు, మిమ్మల్ని రిసీవ్ చేసుకున్నటువంటి విధానం తర్వాత ఏమనిపించింది సార్? అవునా సార్? కానీ ఇంకా అవమానంగానే ఫీల్ అవుతున్నారా సార్ ఏమైనా? మాకు ఎప్పుడు అవమానం అనేటువంటిది అనిపించలేదు. ఓకే, మేము వివిధ సమస్యల మీద వివిధ సందర్భాల్లో అధికారుల దగ్గరికి మినిస్టర్ల దగ్గరికి పోతా ఉంటాం, వస్తా ఉంటాం. మేము అడిగిన పనులన్నీ కావు, కాలేదు కాబట్టి ఈర్షపడేది లేదు, అయినాయి కాబట్టి సంతోషపడేది లేదు. ఓకే సార్, ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు సార్, వెళ్తున్నారా ఖమ్మం? వెళ్ళిపోతాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది మనం గుమ్మడి నరసయ్య గారితో మనం గతంలోనే మనం ఇంటర్వ్యూ కూడా ఇచ్చేయడం జరిగింది. సో మన తొలి వెలుగు ద్వారా చేసినటువంటి ఇంటర్వ్యూ నిజంగా కూడా ముఖ్యమంత్రి దగ్గరికి చేరడం జరిగింది. మనమే మొట్టమొదటిసారిగా గుమ్మడి నరసయ్యకి అవమానం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తున్నటువంటి సందర్భంలో 3-4 సార్లు వెళ్తే కనీసం కూడా పట్టించుకోలేదు. కారులో వెళ్తున్నటువంటి సందర్భంలో సైతం కూడా పలకరించినటువంటి పరిస్థితి లేదు. మరో పక్కన ఆయనకు ఉన్నటువంటి పిఏలు కావచ్చు, మరొక పక్కన గన్మెన్లు కావచ్చు, ఆడ ఉన్నటువంటి వ్యక్తిగత సిబ్బంది కావచ్చు, వీళ్ళ దృష్టికి నేను గుమ్మడి నరసయ్యని, నేను 5 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేని అని చెప్పినప్పుడు కూడా నన్ను నిర్లక్ష్యం చేయడం జరిగింది అన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అంతేకాకుండా మరో పక్కన సీఎం కార్యాలయం నుంచి మీకు అపాయింట్మెంట్ ఉంది, మీరు రమ్మని చెప్పేసి తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని అవమానించులు అన్నటువంటి మాటలు కూడా చెప్పడం జరిగింది. సో ఇప్పటికి సైతం కూడా గుమ్మడి నరసయ్య గారు అయితే మనం అడుగుతున్నటువంటి దాంట్లో ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు, సరే హ్యాపీ అయితే లేదు, ముఖ్యంగా నేను ఇచ్చినటువంటి వినతి పత్రం ఏదైతే ఉందో దానికి సమస్య పూర్తి స్థాయిలో వచ్చినప్పుడు మాత్రమే నేను హ్యాపీగా ఉంటాను, అప్పటి వరకు ఎలా హ్యాపీగా ఉంటాను అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా కనబడతా ఉంది. ఏదేమైనప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సో గతంలో జరిగినటువంటి సన్నివేశాలు మన అందరికీ తెలుసు. సో అది రాజకీయాల్లో ఏ విధమైనటువంటి ప్రకంపనల్ని సృష్టించింది అనేది కూడా మనకు తెలుసు. గతంలో గద్దర్ గారిని ఏ విధంగానైతే గేట్ దగ్గరే అవమానించినటువంటి కేసీఆర్కి చాలా సంబంధించినటువంటి గ్రామాల్లో కానీ చాలా ఇది ఎలక్షన్ టైంలో చాలా కేసీఆర్ కానీ బీఆర్ఎస్ పార్టీకి చాలా మైనస్ అయిపోయింది. ఎందుకంటే ఉద్యమకారుడు ప్రజా గాయకుడు అయినటువంటి గద్దర్ గారిని ఆ విధంగా అవమానించడం ఏంటని చెప్పేసి యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా కేసీఆర్ ప్రవర్తించినటువంటి తీరు పట్ల అందరూ కూడా బగ్గుమనడం జరిగింది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా గుమ్మడి నరసయ్య గారికి ఆ విధంగానే అవమానించడం జరిగిందని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం జరిగింది. మరొక పక్కన ప్రతిపక్షాలు సైతం కూడా ఈ సంబంధించినటువంటి అంశాన్ని కూడా లేవనెత్తడం జరిగింది. మరీ ముఖ్యంగా మొన్న జరిగినటువంటి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. ఇది నాకు తెలిసి జరగలేదు, నేను గుమ్మడి నరసయ్య గారు లాంటి వ్యక్తులు కానీ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు ఎవరు ఇచ్చినప్పుడు కూడా నేను రిసీవ్ చేసుకుంటాను, ఆయన ఏదో వ్యక్తిగతమైనటువంటి పని మీద రాలేదు, సో ఆయన నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపైన మాత్రమే వస్తాడు, అటువంటి వ్యక్తే ఆయన సొంత పనులు ఏదో సర్దుబాటు చేసుకోవడానికి రాడు అన్నటువంటి వ్యాఖ్యలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన 1 వీక్లోనే ఈరోజు నేరుగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవడం ఇదంతా కూడా ఒక రకంగా ఒక పాజిటివ్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ పాజిటివ్గా థింకింగ్కి ఇది ఒక దోహదపడుతుంది అనేది మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో ఇదైతే గుమ్మడి నరసయ్య గారు అయితే మాత్రం ఇదే సంబంధించినటువంటి అంశాన్ని ఏదైతే కలవడం జరిగింది కదా, ఓకే ఎట్లా ఉంది సార్ అది అంటే మనకైతే సరైనటువంటి అంటే ఆయనకు సంబంధించినటువంటి రీతిలో సమాధానం చెప్పడం జరిగింది. సో ఇలా ముఖ్యమంత్రి కలవడం ద్వారా నేను పెద్ద హ్యాపీగా ఉండి చేసింది ఏది లేదు, నాకు ఉన్నటువంటి సమస్య పైన నేను నా నియోజకవర్గంతో మిగతా ఉన్నటువంటి పార్టీ నేతలను కూడా తీసుకుని రావడం జరిగింది,
అలాగే వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నియోజకవర్గంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలతో పాటు పెండింగ్లో ఉన్నటువంటి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలన్నటువంటి ఆ యొక్క వినతి పత్రాన్ని ఇచ్చి ఆయనను కోరడం జరిగింది. దానికి పాజిటివ్గానే ఆయన రెస్పాండ్ అయినటువంటి భావనని గుమ్మడి నరసయ్య గారు అయితే చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.